వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వలన, ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం కూడా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల వలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరీ ముఖ్యంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించడానికి, వైఎస్ఆర్ యొక్క ఏదైతే ఆశయం ఉందో ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కానీ ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని చెప్పేసి, మరి ముఖ్యంగా పేద బలహీన వర్గాల వారందరినీ కూడా, మైనార్టీ వర్గాలందరినీ కూడా అత్యున్నతమైన స్థాయికి అన్ని రంగాల్లో కూడా తీసుకొని పోవాలని చెప్పి ఏ సదుద్దేశం అయితే పనిచేశాడో ఆ ఆశయాలు కొనసాగించడానికి, ఆ ఆశయాలు నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా రోజు ప్రారంభం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. కూడా ఏ రోజు కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూడా పనిచేసింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఏనాడు అధికారం కోసం పాకులాడలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడు కూడా పోరాటాలకు సంసిద్ధంగానే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను అమలుపరచడమే ధ్యేయంగా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏ వాగ్దానం చేశామో అన్ని వాగ్దానాలు కూడా అమలుపరిచిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిదే అని కూడా చెప్పక తప్పదు. అంతేకాదు అనేక విషయాల్లో కూడా ప్రతిపక్ష పార్టీగా కూడా ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ప్రజాక్షేమమే ధ్యేయంగా తీసుకొని ఈ రాష్ట్రం అభివృద్ధి పంతాలో నడిపించడానికి ఆ రోజుండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా పోరాటాలు చేయడానికి, ఎన్ని కష్టాలు వచ్చినా పోరాటం చేసేదానికి కూడా సంసిద్ధంగా కూడా ఉండి అనేక పోరాటాలు కూడా చేసింది. అంతేకాదు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా హోదాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దాదాపుగా 3648 కిలోమీటర్లు కూడా ఈ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేసి మారుమూల గ్రామాల్లో మారుమూల నివసిస్తున్న ప్రజలు, మరీ ముఖ్యంగా కూడా అతి కష్టకాలంలో ఉన్న ప్రజలందరితో కూడా మమేకమైపోయి వారి కష్టాలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా తీరుస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 5 సంవత్సరాలు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు దేశంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా కరోనాను కూడా ఎదుర్కొంటూనే పరిస్థితులు చేసుకుంటూనే ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు కానీ, ఈ రాష్ట్ర ఆదాయాన్ని కానీ, జీడిపిని పెంచే దాంట్లో కానీ, అలాగే అందరికి కూడా కరోనా లాంటి దాంట్లో కూడా అన్ని రకాల అండగుండే దాంట్లో కూడా చేసి కూడా పనిచేసిన ఖ్యాతి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పక తప్పదు. అలాగే అనేక సంక్షేమాలు ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజు అందరికి కూడా మాకు 40% ఓట్లు కూడా వచ్చినా కూడా ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయినా ఏనాడు అనే అధికారం కోసం ఎక్కడ కానీ మేమంతా కూడా ఆలోచన కూడా చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మరీ ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా అధికారంలో ఉన్నా కూడా ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు పరచాలని చెప్పేసి పోరాటం చేసే దాంట్లో కూడా సంసిద్ధంగా ఉంది. మరీ ముఖ్యంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన కూడా ఈరోజు ప్రభుత్వం అనేది కూడా ఉక్కుపాదం అనేది కూడా మోపేదే కాకుండా అన్యాయంగా కూడా అనేకమైన తప్పుడు కేసులు పెడుతూ జైళ్ల పాలన చేస్తున్నా కూడా ఎవరు కానీ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉండే ప్రతి కార్యకర్త కూడా, ఏ నాయకుడు కాదు కార్యకర్తగా ఎవరు కానీ ఏమాత్రం వెనుకంజ వేయకుండా ప్రజా సంక్షేమమే వాని కోసం మా పోరాటమే లక్ష్యంగా కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ నాయకత్వంలో ముందుకు పోతా అనేది కూడా చేస్తున్నాం. నేను అనుకున్నాను, బహుశా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా కూడా ఈరోజు అతి దుర్మార్గంగా కూడా వ్యవహరిస్తూ ఉంది. తప్పుడు కేసులు పెట్టి అరాశక్తులు కూడా చేస్తూ ఉంది. దౌర్జన్య పదులు అనేది కూడా విజృంభిస్తున్నారు. ఎవరి ఆస్తికి కూడా ఈరోజు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో కూడా అనంతపురం లాంటి జిల్లా కేంద్రంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈరోజు అంతా కూడా అవినీతిమయం కూడా చేసుకొని ఎవరి ఆస్తులను అన్ని కూడా ఎప్పుడు ఏ క్షణంలో పీక్కుంటారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఈ రోజు కూడా ఎవరు కానీ ధైర్యంగా కూడా ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేవాడు కూడా నిలబడి వారికి అనేది కూడా వెన్ను చూపించుకోకుండా ఈరోజు గుండెలు కూడా ముందుకు చూపించి కూడా ముందుకు పోతా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను కూడా చెప్పక తప్పదు. నేను ఒకటే ఈ సందర్భంగా కూడా నేను మనవి చేస్తున్నాను, మా పార్టీ కార్యకర్తలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఎవరు భయపడొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో
మనమంతా కూడా ముందుకు పోదాం. ఈ ప్రభుత్వంతో, ఈ దుష్ట ప్రభుత్వంతో, ఈ అరాచక ప్రభుత్వంతో, ఈ దౌర్జన్య ప్రభుత్వంతో కూడా ఈ రోజు కూడా ఈ అవినీతి పరులతో కూడా పోరాడడానికి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధం కాండి అని కూడా నేను అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ అనంతపురం జిల్లాలో ఉండే ప్రతి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా పిలుపునిస్తూ మరొక కూడా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు సందర్భంగా కూడా 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఆనాడు సోనియా గాంధీని ఎదిరించి బడుగు బలహీన వర్గాల వారి కోసం జెండా పట్టి వాళ్ళ అభ్యున్నతి ధ్యేయంగా కూడా పార్టీని నడిపించి ముందుకు తీసుకొచ్చినటువంటి నాయకుడు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారికి అత్యున్నత